బనానా చిప్స్ మీరు చేసుకోవాలంటే ఇంత లావువి తీసుకోవాలి. తీసుకొని ఇలాగ కోసి ఇటు కూడా కోసి ఇప్పుడు ఇలాగ 4 ఘాట్లు పెట్టుకోవాలి. 4 ఘాట్లు పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది తొక్క. ఇదిగోండి తొక్కొలిసింది ఇలా ఉంది. ఆ బౌల్ తీసుకొని అందులో పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కూల్ వాటర్ పోసుకోండి. కూల్ వాటర్ పోసుకొని అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. అందువల్ల ఇట్లా చిప్స్ తీసుకోండి. ఇదిగోండి ఇలా పెద్దగా వస్తాయండి చిప్స్. ఈ కూల్ వాటర్లో వెంటనే తీసేసి ఇట్లాగా ఒక క్లాత్ తీసుకొని ఫ్యాన్ స్పీడ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల్లో ఆరిపోతాయి. అవి తీసుకెళ్ళి నూనెలో వేసుకోవాలి. హైలో నూనె పెట్టుకొని బాగా ఇట్లా బుడగలన్నీ పోయాక తర్వాత కొద్దిగా మీడియంలో పెట్టుకొని ఆరిన వాటికి కార్న్ పౌడర్ కలిపి ఇట్లా వేసేసుకోండి. ఒక్కొక్కటి అయిపోయినాయండి. ఇలాగ వస్తాయి. ఇప్పుడు ఇలాగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం చిటికెడంతా ఇట్లా వేసుకోవాలి. పిల్లలైతే తినలేరు. పిల్లలైతే చాలా తక్కువ వేయండి. పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా కింద నుంచి పైకి అంటే ఇలా అంటే బాగా కారం పట్టింది. కారం ఇంక తినొచ్చు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.